హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్. సో ఈరోజు ఈ వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్కి కాంబినేషన్ సోప్ ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో రెగ్యులర్గా వాడే సోప్స్ అరోమాకి కాంబినేషన్గా మనం ఇస్తూ ఉంటాం కదా, అంటే లైక్ అరోమా పప్పాయ, అరోమా స్కిన్ వైటనింగ్ ఇట్లాంటివి కూడా మనం రికమెండ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. అండ్ కొంతమంది కూడా తీసుకున్నారు. అండ్ సాఫ్రాన్ సోప్స్ కూడా చాలా వరకు మన దగ్గర పర్చేస్ చేసి అరోమాకి కాంబినేషన్గా వాడుతూ ఉన్నారు. బట్ కానీ న్యాచురల్ సోప్స్ అనేది స్కిన్కి మంచి వైటనింగ్ అయితే ఇస్తున్నాయి. అంతేకాదు విత్ అరోమా కాంబినేషన్కి చాలా బాగున్నాయి. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి, అరోమా యూజ్ చేసే వాళ్ళందరూ. సో ఓన్లీ అరోమా అనే కాదు, ఏ ఫెయిర్నెస్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇవి అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ అండి. కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. 699 ఎంఆర్పి అయితే ఉంటుందన్నమాట. అండ్ గోయ్స్, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను సోప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఈ అరోమా గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్స్లో కానీ ఇస్తాను. రిలేటెడ్ వీడియోస్ అనేది తప్పకుండా చెక్ చేసుకోవచ్చు. అండ్ గోయ్స్, ఇప్పుడైతే సోప్స్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ న్యాచురల్ స్కిన్ వైటనింగ్ సోప్ మనం షేర్ చేసుకున్నాం కదా. సో అప్పుడు మనకి 280 రూపీస్ అనేది కాస్ట్ అయితే పడింది. బట్ ఇప్పుడు 350 అయింది కాస్ట్. సో నాకు అప్డేట్ తెలియక నేను పబ్లిష్ చేశాను అనమాట. ఇది పెరిగి కూడా చాలా డేస్ అవుతుంది. నేను అది ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నది కాబట్టి అప్లోడ్ చేసేసాను. సో అది ప్రాబ్లం. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పి, అందరూ అదే ప్రైస్లో ఉంటారు అని చెప్పి నేను మళ్ళీ మీకు ఫ్రెష్గా వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ సాఫ్రాన్ రిలేటెడ్ క్రీమ్స్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఈ న్యాచురల్ స్కిన్ వైటనింగ్ బార్స్ అనేది. లేదు ఏది వాడట్లేదు మేము, సో మరి యూజ్ చేయొచ్చా అని అనుకుంటే కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో గాయ్స్, ఇంకా సోప్స్ అయితే చూసేయండి. న్యాచురల్ బార్స్. సో ఇది ఫాస్ట్గా మెల్టింగ్ అయితే అవ్వదు. దీనిపైన న్యాచురల్ అని చెప్పి మనకి మెన్షన్ చేసి అయితే ఉంటుంది. కంప్లీట్లీ హ్యాండ్మేడ్ సోప్స్ అండి ఇవి, ఎలాంటి కెమికల్స్ లేనివి. అండ్ గాయ్స్, ఫస్ట్ అయితే సోప్ చూసుకున్నట్లయితే మనం ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలన్నా అందులో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి అని చెప్పి ఇంటెన్షన్ అవుతూ ఉంటాము. బట్ ఈ సోప్లో వచ్చేసేసి ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది, అదే కొజిక్ యాసిడ్ అనమాట. సో కొజిక్ యాసిడ్ వల్ల స్కిన్ మంచి బ్రైట్ వస్తుందని మీకు తెలుసు కదా. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కొజిక్ యాసిడ్ పడకపోతే సాఫ్రాన్కైనా షిఫ్ట్ అవ్వచ్చు. లేదు పడుతుంది అనుకుంటే మీకు తెలుసు కదా, కొజిక్ యాసిడ్ అనేది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు మన స్కిన్కి చాలా మంచిది అని చెప్పేసి. అండ్ వైటనింగ్ అవ్వడానికి ఒక సేఫ్ వే కూడా, అది ఎలాంటి ప్రాబ్లం లేనిది. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లూటోథయాన్ అనమాట. ఇవి రెండు మిక్స్ అయితే స్కిన్ మంచి బ్రైట్నింగ్ అవుతుంది కదా. సో మనందరికీ న్యాచురల్గా వీటి గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు, ఎందుకంటే స్కిన్ వైటనింగ్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరికి కూడా కొజిక్ యాసిడ్ అండ్ గ్లూటోథయాన్ అన్నది చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే గ్లూటోథయాన్ నుంచి మనకి పిల్స్ కానివ్వండి అండ్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ తీసుకుని స్కిన్ వైటనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేసుకొని ఉన్నాం కదా. సో ఆ ఇంగ్రీడియంట్ అనేది ఈ సోప్స్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. అరోమాకి మాత్రమే కాంబినేషన్ కాదు, ఏ ఫెయిర్నెస్ క్రీమ్కైనా కాంబినేషన్గా దీన్ని తీసుకోవచ్చు. మనకి 350 రూపీస్ అనేది పడుతుంది. ఇది ఒరిజినల్ అండి. కొజిక్ యాసిడ్, గ్లూటోథయాన్ అనేది కొన్ని మనకి ఫేక్ కూడా ఉంటాయి అందులో ఇంగ్రీడియంట్లో, క్వాలిటీ తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. బట్ ఇది అలా కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఒరిజినల్ సోప్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కాంబినేషన్గా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇక ఫెయిర్నెస్ విషయానికి వచ్చినట్లయితే మనం ఎన్ని షేడ్స్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అనుకున్నట్లయితే, కొంచెం బాగా కలర్ తక్కువగా ఉన్నారనుకోండి, స్కిన్ బాగా కొంచెం డల్గా ఉందనుకోండి, వాళ్ళకి ఒక 1 or 2 షేడ్స్ అనేది డెఫినెట్లీ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జస్ట్ ఫర్ సన్ ఎక్స్పోజర్కి మాత్రమే బ్లాక్ అయ్యాము, ఈ బ్లాక్నెస్ అంతా తగ్గి మంచి కలర్ రావాలనుకున్న వాళ్ళకి గ్యారంటీగా 3 షేడ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మన దగ్గర ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు అందరూ ఫేర్గానే ఉంటారు, బ్లాక్గా ఎవరు ఉండరు. ఎందుకు అంటే అందరూ కూడా బ్రైట్నింగ్గానే ఉంటారు కాబట్టి. సో ఈ అరోమా వాడే వాళ్ళు కూడా ఎవరు బ్లాక్ ఉండరు, వైట్గానే ఉంటారు కాబట్టి సోప్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సోప్ని ఈ క్రీమ్కే కాకుండా దేనికైనా వాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు పర్చేస్ చేయండి. స్కిన్ వైటనింగ్కి బాగుంటుంది, ఫాస్ట్ మెల్టింగ్ లేదు, 1 month వస్తుంది. అండ్ ఈవెన్గా బాడీ ఇక్కడ వచ్చేసేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అరోమా వాడటం వల్ల ఓన్లీ ఫేస్ మాత్రమే వైటనింగ్గా ఉంది, ఫుల్ బాడీ బ్లాక్గా ఉంటుంది. అంటే ఇక్కడ మేము ఇదంతా నెక్కి అండ్ హ్యాండ్స్కి ఇదంతా అప్లై చేసుకోవాలి అంటే క్రీమ్ అనేది సరిపోదు. ఒక ఫుల్ బాడీని కవర్ చేసుకోవాలి అంటే ఈవెన్గా కొంచెం కష్టమే. దానికోసం మనము
బాడీ లోషన్ ఇస్తూ ఉంటాము. లోషన్తో పాటు ఇంక్లూడ్ సోప్ని కూడా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. సో సోప్ విత్ లోషన్ వాడితే, అరోమా వాడితే ఫేస్ ఒకటే ఎంత తెల్లగా వస్తుందో బాడీ కూడా అంతే తెల్లగా వస్తుంది అని అర్థం. సో డెఫినెట్లీ గాయ్స్ పర్చేస్ అయితే చేసేయండి. 350 రూపీస్. అండ్ 2 సోప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఓన్లీ 1 సోప్ తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి కాబట్టి, సో 2 సోప్స్ తీసుకోండి. ఈజీగా మీకు 1 మంత్ కవర్ చేసుకోవచ్చు. ఈజీగా 1 సోప్ వచ్చేసేసి మనకి రెగ్యులర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మైసూర్ శాండిల్, సంతూర్ ఎలా అయితే ఫాస్ట్ మెల్టింగ్ అవ్వకోకుండా మనకి కొన్ని డేస్ అనేది యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో, అలానే ఇది కూడా. ఎందుకంటే ఆర్గానిక్ అనగానే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒక 1 వీకే వస్తుందా, 10 డేస్ వస్తుందా అని. బట్ ఈ సోప్ అయితే అలా కాదు, చాలా ఎక్కువ డేస్ వస్తుంది. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. కిడ్స్ వాడుకోవచ్చు, అంటే మినిమం 10 ఇయర్స్ నుంచి దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఎలా యూస్ చేయాలి సోప్ అని అడుగుతారు. సోప్ ఏముందండి, రెగ్యులర్ సోప్ లాగానే, ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ లేదు. ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు. సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి ఇలాంటి ఏమి ఉండదు. రెగ్యులర్ ఒక సంతూర్ సోప్ ఎలా వాడుతున్నారో అలాగే దీన్ని కూడా వాడుకోవడమే తప్పించి ఎలాంటి ఇలా వాడాలి అలా వాడాలి అని పర్టికులర్గా ఎలాంటి రూల్స్ కూడా లేవు. హ్యాపీగా మీరు యూస్ చేసేసుకోవచ్చు. సో గైస్, మరి మీ స్కిన్ వైటనింగ్తో పాటు బన్స్ ఉంటాయి కదా, లేదంటే స్పాట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. స్కిన్ గ్లాసీ అండ్ స్మూత్గా అవుతుంది, స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది. సో సోప్స్ కావాలి అని ఎవరైనా అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, తప్పకుండా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేయండి. చాలా మంది వాడారు, మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, అండ్ మీరు కూడా డెఫినెట్లీ ఇస్తారు. సో గాయ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ నేను చేసిన వీడియోనండి. మళ్ళీ మీకు నేను అప్డేట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ప్రైస్ చేంజ్ అయింది కాబట్టి అప్డేట్ ఇస్తున్నాను. చూడకపోతే లాంగ్ వీడియో ఇంకొకటి కూడా చేశాను, దీని మీద చూడండి. అండ్ వైటనింగ్కి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. బెస్ట్ వైటనింగ్ ఉంది కాబట్టి అసలు మర్చిపోకుండా పర్చేస్ చేయండి. సో గాయ్స్, ఇలాంటి స్కిన్ వైటనింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూడొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.